సో మనం ట్రిగ్నామెంటరీ అనే లెసన్ గురించి చాప్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెంటరీ. ఇందులో మొత్తం 4 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము అంటే 1, 2, 3 క్వశ్చన్ సమ్స్ చేసినట్టున్నాము. 1, 2, 3 ఓకే 1, 2, 3 సమ్స్ చేసాము. 4 సమ్స్ చేసినట్టున్నాము. అందులో 1, 2, 3 ఏమో ఒక మోడల్, ఆ 4th సమ్ అనేది కొత్త మోడల్. సో మనం ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో మోడల్స్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి, సమ్స్ గుర్తుపెట్టుకోకూడదు. ఓకేనా? సో మనం ఇప్పటివరకు నేర్చుకున్న మోడల్స్ ఎన్ని అంటే 2 మోడల్స్. ఫస్ట్ మోడల్ ఏంటి అంటే పైథాగరస్ థియరం గురించి ఉన్నటువంటి మోడల్. అది ఏంటి అంటే ఆ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్ ఏవైతే ఉన్నాయో, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ ఉపయోగించుకొని ఆ తర్వాత మనం పైథాగరస్ ట్రిప్లెట్స్ ఉపయోగించుకొని చేసామన్నమాట. ఓకేనా? అయితే నెక్స్ట్ మోడల్ వచ్చినప్పటికి ఏంటి అంటే మనం చేసిన సమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని చెప్పి ప్రూవ్ చేయాలంట. ప్రూవ్ చేయాలి అని అంటే అర్థం ఏంటి ఒకసారి రాసి చూడండి. సో ఇది కొత్త మోడల్, ఆల్రెడీ చేసాము. కొత్త మోడల్ని కవర్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 4th సమ్ ఇది. ఓకేనా? సో ఏంటిది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పి ప్రూవ్ చేయాలంట? కొసికెంట్ థీటా ప్లస్ కాస్ థీటా అని చెప్పి ప్రూవ్ చేయాలి. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇది ఒక మోడల్ అనమాట 4 మార్క్స్కి. అలాగే ఇంకొక సమ్ కూడా ఉంటుంది. సో ఈ సమ్స్ మనం చెయ్యాలి అంటే మనకేం కావాలి? ఫార్ములాస్ అనేవి రావాలి ఖచ్చితంగా. సో ఒక నిమిషం. ఓకేనండి. సో ఫార్ములాస్ అనేవి రావాలి మనం. సో ఫార్ములాస్ మనం ఎలా అప్లై చేస్తున్నాం అనే విషయం తెలుసుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫార్ములాస్ రాసి పెడతాను ముందే. ఓకేనా? ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం అనే విషయం మనకి తెలియాలి. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ తెలియాలి. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ మొత్తం 3 ఉన్నాయి అన్నమాట మనకి. అందులో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? 2 వాల్యూస్ ఉన్నాయి. ఆర్హెచ్ఎస్ సైడ్ నేమో 1 ఉంది. మరి 2 వాల్యూస్లో ఒక వాల్యూ కావాలంటే ఇంకొక వాల్యూని ఈజ్ ఈక్వల్స్ టు అదర్ పంపించాలి. అలా పంపించినప్పుడు ఇది మైనస్ అవుతుంది. అప్పుడు ఏం రాస్తాం చూడండి. ఒకవేళ నాకు సైన్ స్క్వేర్ థీటా కావాలి, అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. దీని నుంచి సైన్ థీటా మాత్రమే కావాలి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అండర్ రూట్. స్క్వేర్ రూట్ లోపల మనకి ఏమొస్తుందంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. ఒక స్క్వేర్ పోవాలంటే అప్లైయింగ్ స్క్వేర్ రూట్ అని బోత్ సైడ్స్ అనమాట. సో ఇప్పుడు ఈ 2 అనేవి మనకి ఫార్ములాస్. యాక్చువల్లీ 3 ఫార్ములాస్. ఓకేనా? ఫస్ట్ ఇది ఏంటంటే ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఆ తర్వాత సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఆ తర్వాత సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా? నేనేం చేస్తానంటే ఇలా 3 ఒకసారి చూసుకున్న తర్వాత ఓన్లీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటా. సో నాకేది కావాలో దానికి తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటాను అనమాట. నెక్స్ట్ దీని నుంచే ఒకవేళ నేను కాస్ స్క్వేర్ థీటా రాయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. దీని నుంచే నేను కాస్ థీటా రాయాలనుకోండి, ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? 1, 2, 3, 4, 5 ఈ 5 కూడా దేనికి సంబంధించిన అంటే దీనికి సంబంధించినటువంటి ఫార్ములా మీద అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫస్ట్ సెట్ నాను. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని నుంచి నేనేం చేయొచ్చు? కొసీకెంట్ స్క్వేర్ థీటా ఒక్కటే కావాలి నాకు. అప్పుడు కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది.
దీని నుంచి ఉట్టి కొసీకెంట్ థీటా మాత్రం ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకేనా? సో ఇవి 3 ఫార్ములాస్. నెక్స్ట్ సేమ్ అలాగే నాకు ఇప్పుడు కాట్ స్క్వేర్ థీటా కావాలి. కాట్ స్క్వేర్ థీటా కావాలంటే మరి కాట్ స్క్వేర్ థీటాకి మైనస్ ఉంది. సో దీని అవతల పంపించే బదులుగా కాట్ స్క్వేర్ థీటాని అవతల పంపించామనుకోండి, అప్పుడు మైనస్ కాట్ స్క్వేర్ థీటా కాస్త ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. అటుపక్క ఉన్న +1 ఇటు పక్క తీసుకొచ్చాం అనుకోండి -1 అవుతుంది. సో దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ థీటా అటుపక్క పంపించాను అంటే కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇటు పక్క కొసికెంట్ స్క్వేర్ థీటా -1. ఓకేనా? సో ఇలా ఫార్ములా అనేది మారుతుంది. దీని నుంచి కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ థీటా -1 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది సెకండ్ సెట్ నన్ను. నెక్స్ట్ మూడో సెట్ ఏంటి అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. దీని నుంచి నాకు సీకెంట్ స్క్వేర్ థీటా ఏమవుతుందమ్మా 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. దీని నుంచి నాకు ఉట్టి సీకెంట్ థీటా ఏమవుతుంది 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అండర్ రూట్ అనమాట. దీని నుంచి నాకు ఉట్టి టాన్ స్క్వేర్ థీటానే కావాలి. అప్పుడు ఇందాకట్లాగే టాన్ స్క్వేర్ థీటా అటు పంపించి 1 తీసుకొద్దాం. అప్పుడు టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది సీకెంట్ స్క్వేర్ థీటా -1 దీని నుంచి టాన్ థీటా ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా -1. ఓకేనా? సో ఇవి మనకు ఉన్నటువంటి 5 ఫార్ములాలు. ఓకేనా? సో మీరు గమనిస్తే మనకి 5 × 15 ఫార్ములాస్ ఉన్నాయి. సో సార్ 15 ఫార్ములాస్ నేర్చుకోవాలంటే అవసరం లేదు, 15 ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలన్నమాట. సో అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1, కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1, అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా 1. ఇవి వస్తే ఆటోమేటిక్గా అటుపక్క ఇటుపక్క ట్రాన్స్పోజిషన్ రూల్స్ ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్స్ వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఈజ్ ఈక్వల్స్ వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకేనా? ఈ రూల్స్ని పాటించి మనం మిగతావి కనుక్కోవచ్చు అనమాట. అక్కడ సమ్ చేస్తున్నప్పుడు ఏది అవసరమో దాని తగ్గట్టుగా మనం అప్పుడు మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ పొరపాటున కొసెకంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా 1 అనుకోండి మొత్తం మారిపోద్ది. సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా 1 అంటే మొత్తం మారిపోతుంది. లేదా సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా 1 అనుకో మారిపోతుంది. సో ఐడెంటిటీస్ మనకి ఫిక్స్డ్ అనమాట. సో వాటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే, ఇది నా ఇచ్చిన సమ్ మళ్ళీ రాస్తారు చూడండి. 1 ప్లస్ కాస్ థీటా ఫోర్త్ సమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని చెప్పి ప్రూవ్ చేయాలి. అంతేగా 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా. ఓకే, ఇది నన్ను ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఆల్రెడీ వాడు ఇచ్చేసేసి దీన్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే LHS తీసుకొని ఆటోమేటిక్గా మనం ఏం చూపిస్తామంటే RHS చూపిస్తాం అనమాట. ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుందంటే LHS RHS అయ్యింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాస్తాం. మీరు ఇంటర్మీడియట్ ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సమ్స్ టిపికల్ సమ్స్కి LHS నుంచి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే RHS తీసుకొని RHS చేసి దాని నుంచి LHS తీసుకొస్తారనమాట. ఓకేనా? అవి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఏం చేయాలి నాన్న 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా చేయాలి. సో కన్సిడర్ LHS తీసుకుంటున్నా అంటే LHSని తీసుకోండి అని చెప్తున్నా. LHS ఏంటిది నాన్న? అది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా? సో ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయగలం మనము? ఏమీ చేయలేం. కానీ డినామినేటర్లో మనకి ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా కనిపిస్తుంది. ఓకేనా? ఒకసారి పైన కింద సేమ్గా ఉండి సింబల్స్ మారితే వెంటనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఏంటిది అది అంటే రేషనలైజేషన్. సో రేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి ఒకసారి. యాక్చువల్ రేషనలైజేషన్ ఈజ్ మెంట్ ఫర్ టు రిమూవ్ ద స్క్వేర్ రూట్. ఓకేనా? స్క్వేర్ రూట్ పోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఒక ఫార్ములా అప్లై అవుతుంది అనమాట. సో చూద్దాం రండి. నెక్స్ట్ దీని ఏమవుతుంది? రేషనలైజేషన్ చేస్తే సార్ రేషనలైజేషన్ ఎవరితో చేస్తారు సార్? డినామినేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏం చెయ్యాలి అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో ఆ డినామినేటర్ని మల్టిప్లై చేయాలన్నమాట. దీనికి ఆపోజిట్ సైన్తో డినామినేటర్కి ఉన్న సైన్ని ఆపోజిట్ సైన్తో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది అన్న అండర్ రూట్. ఓకేనా? సో
సో వీటిని మల్టిప్లై చేయాలి, ఓకేనా. సో మల్టిప్లై చేయాలని చెప్పా. పైన చూడండి, ఈ వాల్యూ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. అంటే అవి ఏమవుతుందంటే హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే 1 + cos θ హోల్ స్క్వేర్ అవుతుంది. బై డినామినేటర్ చూసుకుంటే 1 - cos θ × 1 + cos θ అంటే సో అది ఏ ఫార్ములాలో ఉంది అంటే a + b × a - b ఫార్ములాలో ఉంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు a² - b² అనే ఫార్ములాను మనం ఏం చేయాలంటే యూజ్ చేయాలి. సో a² అంటే అర్థం ఏంటన్నా, ఇక్కడ a² అంటే ఇంకో స్టెప్ రాద్దామంటే రాయండి, 1 - cos θ × 1 + cos θ. ఓకేనా. ఇందాక డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇప్పుడు కామన్ డినామినేటర్లో రాసాం. దీని నుంచి ఏమవుతుందంటే మనకి 1 + cos² θ అలాగే రాస్తున్నాను, ఓకేనా. బై 1 - cos θ × 1 + cos θ అంటే ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది ఏ ఇది బి. a - b × a + b అంటే a² - b². a² అంటే 1², b² అంటే cos² θ, ఓకేనా. సో ఇది విషయం. ఇప్పుడు మనం ఆ రూట్ ఏదైతే ఉందో ఇద్దరికి సంబంధించింది కాబట్టి మనం పైదానికి పైన కిందానికి కింద సపరేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందన్న, √1 + cos θ హోల్ స్క్వేర్. ఇక్కడ తప్పు రాస్తున్నాను, 1 + cos θ హోల్ స్క్వేర్ ఉండాలి, ఓకేనా. 1 + cos θ హోల్ ఒకసారి చూడండి అమ్మా, 1 + cos θ హోల్ స్క్వేర్కి 1 + cos² θకి తేడా ఉందా సార్ అంటే చాలా తేడా ఉంది. 1 + cos θ హోల్ స్క్వేర్ అంటే అది మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందన్నమాట. ఇది 1 + cos² θ అంటే 2 టర్మ్స్ అవి, అర్థమైందా. సో సేమ్ కాదు రెండు, ఓకేనా, జాగ్రత్తగా ఉండాలి అక్కడ. సో హోల్ స్క్వేర్ ఉంది, బై డినామినేటర్లో మళ్ళీ 1² అంటే 1 1 - cos² θ అలాగే రాసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఏమవుతాయి అంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ క్యాన్సిల్ అవ్వవు, ఇది 2 డిఫరెంట్ టర్మ్స్. ఇక్కడ హోల్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. మనకి ఇక్కడ ఫార్ములా ప్రకారం √1 - cos² θ అంటే ఏంటమ్మా, √1 - cos² θ అంటే sin θ అని అర్థం. సో పైన ఏమో 1 + cos θ అలాగుంది, బై కింద sin θ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పైన ఏమో 2 టర్మ్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, కింద ఏమో సింగిల్ టర్మ్ ఉంది. జనరల్గా మనమైతే ఏం చేస్తాం, ఈ నెంబర్స్ అయి ఉంటే ఓకేనా ఏం రాస్తాం, 6 + 8/2 అని చెప్పి ఉందనుకున్నాం. ఏమవుతుంది 6 + 2 అంటే, అయితే మనం ఏం చేయాలి, ఇద్దరిని యాడ్ చేయాలి. 6 + 8 అంటే అంత 14/2 అంటే 7 అని చేస్తాం. లేదా దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, ఈ డినామినేటర్లో ఉన్న 2 ఆ డినామినేటర్లో ఉన్న ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఇద్దరికి పంచాలన్నమాట. అంటే 6/2 ఒకసారి, 8/2 ఒకసారి, 2 1s 2 3s 2 1s 2 4s, మనకి 4 + 3 వచ్చింది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7. చూసారా, రెండు సేమ్ వచ్చినాయి ఆన్సర్. సార్ మరి ఇలా ఎందుకు చేశారు, ఇలాగే చేయొచ్చు కదా అంటే, ఎప్పుడైతే ఈ వాల్యూస్ని మనం యాడ్ చేయలేకపోతామో, ఓకేనా, యాడ్ చేయలేకపోతామో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు, వేరియబుల్ టర్మ్స్ వచ్చినప్పుడు ఇలా డివైడ్ చేసుకోవాలి అనమాట. సో 1/sin θ ప్లస్ cos θ/sin θ, ఓకేనా. ఇవి రెసిప్రోకల్స్ అన్న, సైన్కి రెసిప్రోకల్ ఎవరు అంటే cosecant θ, ప్లస్ cos θ/sin θ అంటే ఎవరు అంటే cot θ నాన్న, ఓకేనా, cot θ. sin బై cos అంటే tan కి రెసిప్రోకల్ కాబట్టి cot θ. సో ఇలా రాసి వదిలేయకూడదు, దట్ ఈస్ ఈక్వల్స్ టు RHS అని రాసి, చూడు ఇక్కడ ప్లేసెస్ ఇక్కడ రాసిన therefore అని చెప్పేటి LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అని రాసాం. కాబట్టి క్వశ్చన్లో వాడు ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి కింద హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి రాయాలి, హెన్స్ ప్రూవ్డ్, ఓకేనా. సో ఈ క్రమంలో వచ్చే దాంట్లో ఏముంటుందంటే మనకి ఇది ఒక ఫార్ములా పడింది. ఆ తర్వాత ఇక్కడ మనం రాసుకోవచ్చు కావాలంటే ఊరికనే, a + b హోల్ స్క్వేర్ ఉంటే కనుక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి a + b మిగులుతుంది, ఓకేనా. తర్వాత ఇదొక ఫార్ములా, ఏంటి ఆ ఫార్ములా, sin θ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos² θ 1 - cos² θ, ఓకేనా. నన్ను మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అనుకో, సార్ ఇక్కడ ప్లస్ రాయాలా మైనస్ రాయాలా అని, యాక్చువల్ ఐడెంటిటీలో ప్లస్ ఉందా మైనస్ ఉందా ఆలోచించుకోండి. sin² θ ప్లస్ cos² θ = 1, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ దాని ఆపోజిట్ సింబల్ వచ్చింది మైనస్, ఓకేనా. అది నొక్కదానికే, మళ్ళీ దీనికి మారుతూ ఉంటాయి, ఓకేనా. సరేనా. సో ఇలా 3 ఫార్ములాస్ రాసాం కదా, వీటిని ఏం చేయాలంటే చక్కగా బాక్స్లో పెట్టాలన్నమాట, స్కేల్తో కొట్టి బాక్స్లో పెడితే, సో ఇలా రాస్తే మీకు ఏమవుతుందంటే 4కి 4 ఖచ్చితంగా
పడిపోతాయి. ఓకేనా, ఇది ఒక మోడల్. ఈ క్వశ్చన్ ఎలాంటి ఈ మోడల్లో క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనమాట, ఖచ్చితంగా పడతాయి 4 మార్క్స్కి. నెక్స్ట్ నన్ను సో నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటి మోడల్లోనే మనకి ఇంకొక సమ్ ఉంది. ఆ సమ్ చెప్తా చూడండి. షో దట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. 5th సమ్ ఏమంటున్నాడు? షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin a 1 + sin a బై 1 - sin a. ఓకేనా, 1 + sin a బై 1 - sin a is equals to secant a plus tan a. secant a plus tan a సేమ్ ఇందాకలాగే చేయాలి. సో మనం చేద్దాం. ఓకేనా, ట్రై చేద్దాము. కన్సిడర్ ఎవరిని తీసుకోవాలి? LHS. LHS ఏంటన్నా మనకి 1 + sin a బై 1 - sin a. ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ లోపల ఉన్నటువంటి వాల్యూ ఏ అని అంటున్నాడు, కొన్నిసార్లు థీటా అంటున్నాడు. ఓకేనా, ఇది ఏంటి అంటే యాక్చువల్లీ ఇది మనకి యాంగిల్ అనమాట. ఓకేనా, సో ఈ యాంగిల్ని మనం ఏ పేరుతో రిప్రజెంట్ చేయొచ్చు. వాడు క్వశ్చన్లో ఏ పేరు ఇస్తే ఆ పేరు రాయాలి. పొరపాటున నేను ఇక్కడ సమ్ చేస్తూ పొరపాటున సైన్ ఏ బదులు సైన్ థీటా కాస్ థీటా చేసుకుంటూ వెళ్ళిపోయా, మార్క్ తీస్తాడు. అర్థమైందా? వాడి యాంగిల్లో వాడి క్వశ్చన్లో ఏ యాంగిల్ని మనకి చెప్పాడో ఆ యాంగిల్ని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, యాస్టీజ్గా మనకి ఇక్కడ డినామినేటర్లో ఏమైంది తెలియట్లేదు కాబట్టి రేషనలైజ్ చేయాలి. 1 + sin a బై 1 - sin a అలాగే రాశాను. ఇంటూ డినామినేటర్ ఉన్న వాల్యూకి ఆపోజిట్ వాల్యూ రాయాలి. అంటే 1 + sin a బై 1 + sin a. ఓకేనా, ఇది ఏమవుతుందంటే మళ్ళీ మనకి a + b ఇంటూ a - b కింద డినామినేటర్లో ఫార్ములా, పైన ఏమో a + b ఇంటూ a + b అంటే a + b హోల్ స్క్వేర్ అవుతుంది. 1 + sin a హోల్ స్క్వేర్ బై 1 - sin a ఇంటూ 1 + sin a. ఓకేనా, సో ఇలాగుంది నాన్న. తర్వాత ఇటుపక్క దీన్ని మనం a + b ఇంటూ a - b అంటే a² - b² రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1 - sin a హోల్ స్క్వేర్ బై 1² - sin² a అనమాట. ఓకేనా, a² - b², మైనస్ అలా రాసుకున్నా. b² అంటే sin² a. ఓకేనా, అండర్ రూట్. ఇప్పుడు ఏం చేయాలి? రూట్ని ఇద్దరికి పంచాలి. 1 + sin² a, సారీ 1 + sin a హోల్ స్క్వేర్ 1 + sin a హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin² a. దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 1 + sin a మిగులుతుంది. డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - sin² a అంటే ఎవరినైనా cos a. ఓకేనా, దట్ ఈక్వల్ టు cos a. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇద్దరికి పంచాలి. 1/cos a ప్లస్ మైనస్ ప్లస్ 1/cos a ప్లస్ sin a బై cos a. ఓకేనా, 1/cos అంటే కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ a ప్లస్ sin బై cos అంటే ఎంతనన్నా tan a. ఓకేనా, సో దీంతో మనకి కావాల్సిన RHS అనేది వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్స్ టు RHS. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏవైతే ఫార్ములాస్ పడుతున్నాయో ఆ ఫార్ములాస్ నీట్గా రాసి బాక్స్లో పెట్టాలి. ఓకేనా, ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట. ఓకేనా, దీంతో మనకి ఎన్ని సమ్స్ కంప్లీట్ అయినాయి అంటే 5 సమ్స్ కంప్లీట్ అయినాయి. ఓకేనా, నేను పక్కన రాస్తాను ఊరికినే. ఎలాగా 3+2గా రాసుకున్నా. 5 సమ్స్ని 3+2గా రాసుకున్నా. ఎందుకు సార్? ఫస్ట్ 3 సమ్స్ ఒక మోడల్. ఓకేనా, పైథాగరస్ థియరం మీద. సెకండ్ 2 సమ్స్ ఏమో ఈ మోడల్ రేషనలైజింగ్ మోడల్ మీద. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం రండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్. ఓకేనా, ఈ మోడల్ అర్థమైందిగా. నెక్స్ట్ సమ్. ఓకే, సరే నన్ను నెక్స్ట్ టైం చూడండి. ఇఫ్ సైన్ ఆఫ్ a - b ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాడు నెక్స్ట్ది? ఇఫ్ సైన్ ఆఫ్ a - b ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంట? హాఫ్ 1/2 అంట, ఈక్వల్ టు 1/2. అలాగే ఇంకోటి చెప్తున్నాడు, కాస్ ఆఫ్ a + b ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దీంతో పాటు
కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ కూడా ఇచ్చాడు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1/2 అంట. అలాగే అయితే ఈ యొక్క ఏబి అనేవి యాంగిల్స్ కదా, ఆ యాంగిల్స్కి లిమిట్స్ ఇచ్చాడు. 0 degrees లెస్ దాన్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. తర్వాత ఏ ఎప్పుడు కూడా బి కన్నా పెద్దదంట. అయితే ఫైండ్ ఏ అండ్ బి, దెన్ ఫైండ్ ఏ అండ్ బి అని చెప్పి మాట్లాడుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా సైన్ ఏ వాల్యూ కాస్ బి వాల్యూ అని చెప్పుకుంటే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏదో చేసేవాళ్ళం వాల్యూస్ పెట్టడంలో. కానీ ఇక్కడ కాంబినేషన్ ఇచ్చాడు, రెండు వాల్యూస్ ఇచ్చాడు. ఒకసారి ఏ మైనస్ బి చేశాడంట, తర్వాత ఒకసారి ఏ ప్లస్ బి చేశాడంట. విత్ రెస్పెక్ట్ టు సైన్ ఒకసారి కాస్ ఒకసారి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు. ఐ మీన్ 1/2 అని చెప్పి వాల్యూస్ ఇచ్చాడు. తర్వాత ఈ వాల్యూస్ ఎవరైతే ఏని బిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూస్ అంట దేనికి ఈక్వల్ అంట, 0 దేని మధ్యలో ఉంటుందంట, 0కి 90 లేదా 90 కన్నా తక్కువ, ఈ గ్యాప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ లెస్ దాన్ ఉంటే కనుక 90 కన్నా తక్కువ ఉండాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి 90 కన్నా తక్కువ ఉండొచ్చు, లేదా 90 కూడా ఉండొచ్చు అని అర్థం అనమాట. ఓకేనా? సో ఇది విషయం. సో మనం లాస్ట్ ఏం కనుక్కోమన్నాడు అంటే ఏబిని కనుక్కోమన్నాడు. ఓకేనా? సో మనం చేసేది ఏంటో ముందు ఏం చేద్దామంటే ఇచ్చిన రాద్దాం. ఏమని రాద్దాం నాన్న? ఫస్ట్ గివెన్ సొల్యూషన్. సో గివెన్ ఏమని చెప్పాడు, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అని చెప్పాడు. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టేబుల్లో మనకి ఎక్కడ ఉంది 1/2 అనేది అర్థం కావాలి. సో మనకి యాక్చువల్లీ డిగ్రీస్ మనం చూసుకుంటే కనుక 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సో ఇక్కడ మనకి సైన్ కాస్ టాన్ అని చెప్పి ఉంటాయి. ప్రస్తుతం సైన్ ఒకటి చేసుకుందాం. సైన్ 0 అంతా 0, సైన్ 30 అంతా 1/2, సైన్ 45 అంతా 1/√2, సైన్ 60 అంతా √3/2, సైన్ 90 అంతా 1. సైనిక్ రెసిప్రోకల్ కాస్, సైన్ బై కాస్ అంటే టాన్, సైనిక్ రెసిప్రోకల్ మళ్ళీ మెన్. రివర్స్ ఆర్డర్ రాస్తే మనకి కాస్ వస్తుంది, రెసిప్రోకల్ కాదు. సైన్కి రివర్స్ ఆర్డర్ రాస్తే మనకి కాస్ వస్తుంది, సైన్ బై కాస్ చేస్తే మనకి టాన్ వస్తుంది, సైనిక్ రెసిప్రోకల్ చేస్తే కొసికెంట్ వస్తుంది, కాసిక్ రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వస్తుంది, అలాగే టాన్ రెసిప్రోకల్ చేస్తే కాట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో మరి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, మరి సైన్ టేబుల్లో 1/2 అనే వాల్యూ ఎక్కడ ఉంది అంటే సైన్ 30 degrees దగ్గర ఉంది. కాబట్టి దీన్ని 1/2ని మనం సైన్ 30 degrees అని చెప్పి రాసుకుందాం. ఓకేనా? సో సైన్ 30 degrees అని రాసుకోవడం వల్ల మనకేమైంది అంటే జాగ్రత్త వినాలి. ఇటు ఎప్పుడైతే కనుక సైన్ వాల్యూస్లో మాట్లాడుతున్నాము, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు సైడ్స్ కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం, సైన్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం. సైన్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా సైన్ని మనం ఏం చేయాలంటే వదిలేసేసి మధ్యలో ఉన్న వాల్యూస్ని రాయాలి. సో దాన్ని ఏమని చెప్తారంటే సైన్ క్యాన్సిల్ అయిపోయిందని మాట్లాడతారు. సో అది కరెక్ట్ కాదు. సైన్ వాల్యూస్ మాట్లాడుతున్నాం బోత్ సైడ్స్. సో ఆ ఏ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నామో ఆ వాల్యూస్ రాసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల మనకి ఏమర్థమైందంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 30 degrees అంట. అంటే ఏని బిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 30 degrees అంట. మీకు విషయం అర్థమైంది. ఇక్కడ ఏ మైనస్ బి, ఇక్కడ ఏ ప్లస్ బి ఎవరో కాదు, ఈ వాల్యూస్లో ఎవరో కాదు. ఈ వాల్యూస్ పైన ఉన్న వాల్యూస్ 0, 30, 45, 60, 90లో ఇద్దరిని ఏ ఒక వాల్యూ బి ఒక వాల్యూ ఉంది, వాళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి అది వచ్చిందంట 30 degrees వచ్చిందంట. వెంటనే మనం రాసేయకూడదు సార్ 90 - 60 = 30 కదా సార్ అంటే ఏమో ఎవరికి తెలుసు, రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకా చేద్దాం, ఇంకా సంబంధం కదా, మన అజంప్షన్ మెథడ్లో వెళ్ళకూడదు. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనేది వచ్చింది. సేమ్ అలాగే మనం కాస్కి కూడా చేయాలి. అంటే చేద్దాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పండి అన్న 1/2. సో మనకి కాస్ టేబుల్ తెలియాలి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టేబుల్లో 1/2 ఎక్కడ వస్తుంది అంటే కాస్ 60 degrees దగ్గర వచ్చింది అనమాట. కాస్ 60 degrees దగ్గర వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు కాస్ ఏమవుతుంది, రిమూవ్ చేస్తే మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్న ఈక్వేషన్ 2. ఇందాక మీరు చెప్పారు కదా, మామూలుగా ఒక అజంప్షన్ మెథడ్లో మనం ఊరినే చేసాం కదా. ఏమని సార్ ఒకవేళ 90-60 చేయొచ్చు కదా సార్, 90-60 తీసేస్తే మనకి 30 వస్తుంది. అంటే ఈక్వేషన్ 1 సాటిస్ఫై అవుతుంది కదా సార్. మరి ఈక్వేషన్ 2లో పెట్టి చూడు, 90 + 60 చేసామనుకో మనకి 60 వస్తుందా?
150 వస్తుంది. కాబట్టి అజంప్షన్ మెథడ్ రాంగ్ అనమాట. ఓకేనా. మోర్ ఓవర్ ఇది రిటర్న్ ఎగ్జామ్ కాబట్టి మనం అజంప్షన్ చేయకూడదు, సమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మన దగ్గర ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. సో మనకి నార్మల్గా ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఇందులో ఏబి వాల్యూస్ కావాలని మనం ఏం చేస్తాం, మామూలుగా ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 తీసేయడమో, లేదా ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 తీసేయడమో ఏదో చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఆర్హెచ్ఎస్ చూడండి ఒకసారి, ఈజ్ ఈక్వల్ టు పక్కన ఆర్హెచ్ఎస్ చూడండి. ఇద్దరిలో ఈ రెండు ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ ఎవరికి పెద్దదో చెక్ చేయండి. ఇంకో ఇక్కడ 60 ఎక్కువ ఉంది 30 కన్నా. సో 30 కన్నా 60 పెద్దది కాబట్టి 2 - 1 చేయండి. ఓకేనా. ఒకవేళ కనుక ఈక్వేషన్ 1లోనే ఆర్హెచ్ఎస్ ఎక్కువ ఉంటే 1 - 2 చేయాలన్నమాట. ఓకేనా. 2 - 1 చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత రానా, a + b = 60 degrees, అలాగే a - b = 30 degrees. ఓకేనా. సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ఎడిషన్ కూడా చేసేయచ్చు. సో సబ్ట్రాక్షన్ అంటే రాసాంగా రాద్దాం. ఇంకో ఇక్కడ ప్లస్ ఇంకోటి మైనస్ అయింది, మైనస్ కాస్త ప్లస్ అయింది, ఇటు పక్క మైనస్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ ఏ మైనస్ ఏ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ బి అంటే 2b అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ 60 - 30 అంటే అంత 30. సో 2b = 30 అయింది. మరి అప్పుడు ఆ లెక్కన b ఏమవ్వాలి, 30/2 అవ్వాలి. 30లో హాఫ్ అంటే 15 degrees. సో ఈ డిరైవ్డ్ వాల్యూ కాబట్టి బాక్స్లో పెట్టా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ లేదా పుట్ b వాల్యూ, పుట్ b = 15 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అవడు వీడు a - b = 30 degrees. a - b = 30 degrees. a - 15 degrees = 30 degrees. a = 30 + 15. a = ఎంతనా 45. దీన్ని కూడా బాక్స్లో పెట్టాలన్నమాట. సో వాళ్ళు లాస్ట్ మనం కనుక్కోమన్న వాల్యూస్ ఏంటి, ఏ వాల్యూ బి వాల్యూ రెండింటిని కూడా కనుక్కోమన్నాడు. అవే మనం ఇక్కడ కనుక్కున్నాం. ఓకేనా. సో ఇది సో మీరు గమనిస్తే చాలా 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 సింపుల్ లెక్క. ఎగ్జామ్లో ఇలాంటివి వస్తాయి. ఓకేనా. సో వస్తేనే కదా మనం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ నాకు తెలిసి లాజిక్ ఏం లేదు. ఇక్కడ సైన్లో 1/2 ఎక్కడ వస్తుంది, సైన్ 30 degreesలో వస్తుంది. కాస్ట్లో 1/2 ఎక్కడ వస్తుంది, కాస్ 60 degreesలో వస్తుంది. ఆ రెండు విషయాలు తెలిస్తే మనం నార్మల్గా సమ్ చేసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. ఈ సమ్ సింపుల్గా ఉంది. ఓకేనా. ఒకసారి ఒకటి రాసిన సైన్ 30 degrees = 1/2, అలాగే కాస్ 60 degrees = కూడా 1/2. ఓకేనా. సో ఇది మనకి 5th సమ్. నెక్స్ట్ సో చాలా సింపుల్ సమ్ అనమాట. సో ఇక్కడ ఈ సమ్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్న సేమ్ సైన్ వాల్యూస్, సేమ్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఉంటే కనుక ఆ వాల్యూస్ని మనం తీసేసేసి లోపల ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే రియల్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే సైన్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి మాట్లాడతారు. సో అలాగే తీసుకోవచ్చు. అలా మనకు వచ్చిన ఆన్సర్ చూసారా, a = 45 degrees, b = 15 degrees కదా. ఇదేనా మనకు వచ్చిన ఆన్సర్. a = 45, b = 15 degrees. వాడు చెప్పింది చూసారా, 0 degrees less than a + b less than or = 90 degrees అని చెప్పి మాట్లాడాడు. ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అని చెక్ చేయండి. సో a + b అంటే 45 + 15 ఎంత 60 కదా. సో 45 + 15 అంటే 60 వస్తుంది మనకి. ఓకేనా. మరి 60 అనేది 0కి 90కి మధ్యలో ఉందిగా. ఓకే. తర్వాత ఏ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ బి ఉండాలంట. మరి 45 ఎప్పుడు 15 కన్నా పెద్దదే కాబట్టి సో మనం చేసిన సమ్ము రైట్ అనమాట. 4కి 4 డ్యామ్ షూర్గా పడిపోతాయి. ఓకేనా. సరే నెక్స్ట్ 6th సమ్. ఓకే ఇది చూడండి. సో జనరల్గా మనం ఏం చేస్తామో చూడండి. మీరు ఏ మిస్టేక్స్ చేస్తారో కూడా చెప్తాను, ఎలా ఆలోచిస్తారో కూడా చెప్తాను ఈ సమ్. ఓకేనా. నెక్స్ట్ ఎన్నో సమ్, 7th సమ్. సో 7th సమ్ కనుక మనం చూసుకుంటే 1 - tan² a. ఇక్కడ ప్రూవ్ దట్ కానీ షో దట్ కానీ అలా వాడు క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి మనం. ఎవాల్యుయేట్ అని చెప్పి మాట్లాడాడు. ఎవాల్యుయేట్ 1 - tan² a, 1 - tan² a by 1 cot² a - 1 by cot² a - 1 అని చెప్పి మాట్లాడినా. దీన్ని ప్రూవ్ దట్ షో దట్ అని చెప్పి మాట్లాడాలి. ఓకేనా. ప్రూవ్ దట్ షో దట్ అని చెప్పాలంటే ఖచ్చితంగా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఎల్హెచ్ఎస్ ఒకటే ఇచ్చాడు. ఎలా నువ్వు ప్రూవ్ దట్ కానీ షో దట్ కానీ చేస్తావు. సో ఎవాల్యుయేట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఈ సమ్ము చూడంగానే కొంతమంది ఏం చేస్తారంటే
సో ఇది మాకు తెలుసు, కింద రేషనలైజ్ చేయాలి. అవును, స్క్వేర్ రూట్ ఉందా? స్క్వేర్ రూట్ లేదు. సో స్క్వేర్ రూట్ లేదు కదా, సో స్క్వేర్ రూట్ లేదు కాబట్టి కొంతమంది ఆగుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ రేషనలైజ్ చేయాలి. కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1తో రెండింటితో మల్టిప్లై చేస్తాను నేను. సో అలా మల్టిప్లై చేయడం వల్ల నాకేమొచ్చింది అంటే ఏమీ రాదనమాట. ఓకేనా, టైం వేస్ట్ అవుతుంది. సో మరి దీన్ని ఎలా చేయాలి సార్ అంటే మనం జనరల్గా ఆలోచించాలన్నమాట. దీన్ని ఏం చేస్తే మనకి లాస్ట్కి మనకి ఆన్సర్ వస్తుంది అనే విషయం తెలియాలి. ఈ సింప్లిఫై అయిపోయి లాస్ట్ మనకి ఏం కావాలంటే ఆన్సర్ రావాలి, ఏదో ఒక వాల్యూ రావాలి. అది ఐదర్ వేరియబుల్ అన్నా కావచ్చు లేదా కాన్స్టెంట్ అన్నా కావచ్చు. సో ఓకే, రండి చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు దీన్ని ఏం చేశాడు అంటే జాగ్రత్తగా రండి, చాలా సింపుల్ అనమాట. సో 1 మైనస్ tan స్క్వేర్ ఏ అని అలాగే రాసుకుంటున్నా, 1 మైనస్ tan స్క్వేర్ ఏ. కాట్ స్క్వేర్ ఏ అంటే అర్థం ఏంటి అంటే జనరల్గా కాట్ థీటా అంటే ఏమవుతుందంటే 1/tan థీటా అనమాట. టాన్కి రెసిప్రోకల్ అంటే కాట్ థీటా, లేదా కాట్కి రెసిప్రోకల్ అంటే tan థీటా. కానీ వీడు tan స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా అన్నాడు కాబట్టి రెసిప్రోకల్లో కూడా tan స్క్వేర్ థీటా అని ఉంటుంది, పెద్ద ఏం తేడా ఉండదు. సో నేను ఏమనుకుంటున్నానంటే ఈ కాట్ స్క్వేర్ ఏని 1/tan స్క్వేర్ ఏగా రాసుకోవచ్చా అనుకుంటున్నా. రాసుకోవచ్చు. సో అది రాస్తున్నా, 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై ఈ కాట్ స్క్వేర్ ఏకి బదులుగా నేను 1/tan స్క్వేర్ ఏ రాద్దాం అనుకుంటున్నాను -1. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ ఒక డినామినేటర్ ఉంది. ఓకేనా, ఒక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్, ఒక న్యూమరేటర్ డినామినేటర్ కలిగిన ఒక ఫ్రాక్షన్ ఏదో ప్లస్ ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఇన్వాల్వ్ అయ్యింది ఇంకొక వేరియబుల్తో ఇంకొక నెంబర్తో అంటే అక్కడ ఖచ్చితంగా మనకి ఎవరు వస్తారు అంటే ఎల్సిఎం వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఎల్సిఎం కాన్సెప్ట్ చేయాల్సిందే, మల్టిప్లికేషన్ డివిజన్లో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒక ఫ్రాక్షన్ ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్లో మాత్రమే ఏమవుతుందంటే మనకి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ tan స్క్వేర్ ఏని 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై tan స్క్వేర్ ఏ అవుతుంది. ఓకేనా, సో ఎల్సిఎం కట్టానా. సో ఎల్సిఎం కట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాక్చువల్ డినామినేటర్ ఎవరు, యాక్చువల్ డివైడెడ్ బై ఎవరు, నార్మల్ డివైడెడ్ బై ఎవరు సార్? స్టార్ట్ నుంచి ఇదే సార్ యాక్చువల్ డివైడెడ్ బై, అంటే మెయిన్ డివైడెడ్ బై ఇదిగో మెయిన్ డివైడెడ్ బై. ఇప్పుడు కూడా మెయిన్ డివైడెడ్ బై ఇదే. ఇది మనం ఎల్సిఎం కట్టడం ద్వారా వచ్చింది, ఎల్సిఎం కట్టడం వల్ల వచ్చింది. కాబట్టి ఏం చేయాలంటే కింద ఉన్న ఫ్రాక్షన్ మనం రెసిప్రోకల్ చేయాలన్నమాట. రెసిప్రోకేట్ చేస్తే ఏమవుతుంది అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై ఇక్కడ ఏం లేదు, రెసిప్రోకేట్ చేస్తే ఏమవుతుందంటే అది మల్టిప్లికేషన్గా మారుతుంది. అప్పుడు న్యూమరేటర్లో ఏమవుతుందంటే tan స్క్వేర్ ఏ మిగులుతుంది, డినామినేటర్లో ఏమవుతుందంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ వస్తుంది అనమాట. ఓకేనా, 1 మైనస్ tan స్క్వేర్ ఏ వస్తుంది అనమాట. అలా నేను చెప్పింది మీకు అర్థమైందా? సో డివిజన్లో మళ్ళీ ఇంకొక డివిజన్ ఉంటే అది ఏమవుతుంది అంటే మల్టిప్లికేషన్ కింద మారుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, డివిజన్ అంటే ఎగ్జామ్కి రాదండి, నార్మల్గా బేసిక్స్. ఒక డివిజన్లో ఇంకొక డివిజన్ ఉంటే అది ఏమవుతుంది అంటే మల్టిప్లికేషన్ కిందగా మారుతుంది. సో అలా డివిజన్ మల్టిప్లికేషన్ కింద మారాలంటే ఎవరైతే ఫ్రాక్షన్ ఉన్నారో ఆ ఫ్రాక్షన్ మనం ఏం చేయాలంటే రెసిప్రోకేట్ చేయాలన్నమాట. ఇది రెసిప్రోకేట్ చేస్తే ఇది న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ అవుతుంది. అలాగే రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 1 మైనస్ tan స్క్వేర్ అనేది ఒక టర్మ్, 1 మైనస్ tan స్క్వేర్ ఒక టర్మ్, రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తుంది అనమాట. క్యాన్సిలేషన్ ఎప్పుడూ కూడా మనం మల్టిప్లికేషన్లో మాత్రమే చేయాలి, మల్టిప్లికేషన్ డివిజన్లో మాత్రమే చేయాలి. నాన్న ఎడిషన్ సబ్ట్రాక్షన్లో క్యాన్సిలేషన్ చేయకూడదు. సరే మరి ఇక్కడ సబ్ట్రాక్షన్ సార్ అక్కడ కాదు, ఇక్కడ ఈ రెండు టర్మ్స్కి మధ్యలో ఒకవేళ ఇదే ఇలా ఉందనుకుందాం, 1 మైనస్ tan స్క్వేర్ ఏ ప్లస్ కానీ మైనస్ కానీ ఉందనుకుందాం, ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తున్నా, ప్లస్ ఆర్ మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. సార్ ఇదిగోండి సార్, ఇటు పక్క 1 మైనస్ tan స్క్వేర్ ఏ, ఇటు పక్క 1 మైనస్ tan స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ చేయకూడదు అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు ఇందాక చెప్పా, ఇది ఫ్రాక్షన్ అన్న, ఇది నార్మల్ న్యూమరేటర్ ఒక్కటి ఉంది, డినామినేటర్ లేదనుకుందాం. సో ఈ ఫ్రాక్షన్ ఎడిషనల్ సబ్ట్రాక్షన్ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందని చెప్పాను, ఎల్సిఎం కట్టాలని చెప్పాను. అప్పుడు ఇక్కడ ఎల్సిఎం కట్టి మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఇచ్చిన సమ్లో ఏముంది అంటే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి మనకేమైంది అంటే tan స్క్వేర్ ఏ అనేది వచ్చిందనమాట. ఇదే ఆన్సర్. సో ఇక్కడ బ్యూటీ ఎక్కడ ఉందంటే సమ్లో జాగ్రత్తగా మెయిన్ డినామినేటర్ని రిప్రజెంట్ చేస్తూ నార్మల్ డివైడెడ్ బై అని చూపించాలి. ఇది మెయిన్ డివైడెడ్ బై, ఇది నార్మల్ డివైడెడ్ బై.
దానివల్ల అది రెసిప్రొకేట్ అయ్యింది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏ యాక్షన్ అనమాట ఆన్సర్. సో దీన్ని బట్టి మనం లాస్ట్కి ఏం చేయాలంటే కంక్లూడ్ చేయాలన్నమాట. ఓకేనా, దేర్ ఫోర్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ ఏ నాన్న ఈజ్ ఈక్వల్స్ టు cot స్క్వేర్ ఏ. ఓకేనా, ఓకే. ఓకే ఓకే సో ఇది సమ్, అసలు ఏమీ లేదు ఈ సమ్లో, ఏమీ లేదు. సో కాట్ స్క్వేర్ అని tan స్క్వేర్ ఏగా మార్చుకున్నాను. ఆ తర్వాత ఎల్సిఎం కట్టాను, ఎల్సిఎం కట్టిన తర్వాత రెసిప్రొకేట్ చేశాను, క్యాన్సిల్ అయిపోయిన tan స్క్వేర్ ఏ మిగిలింది. ఓకేనా, సో చాలా ఈజీ సమ్. నెక్స్ట్ ఇది 4 మార్క్స్ సమ్ అంట. ఓకేనా, 4 మార్క్స్ సమ్కి చిన్న సమ్ ఇచ్చాడు అనుకోండి, జస్ట్ 2-3 స్టెప్స్ అయిపోయేవి. 2-3 స్టెప్స్ రాసేసి బయట వచ్చేయకూడదు. మనం ఏం చేయాలి, దాన్ని నీట్గా 4 మార్క్స్కి నీట్గా రాయాలి, 4 మార్క్స్ పడేలాగా. ఓకేనా, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని హైలైట్ చేయడం. ఓకేనా, హైలైట్ చేయడం హైలైటర్ పట్టుకెళ్ళమని కాదు నాన్న, నీట్గా బాక్స్లో పెట్టడం అలాగా. ఓకేనా, నెక్స్ట్ సో 7th సమ్ నాన్న. సో 7th సమ్ నుంచి మళ్ళీ మనకి వేరే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఓకే 7th సమ్ 8th సమ్ దాదాపుగా ఒకటి. ఓకేనా, సరే రండి చేద్దాం, 7th సమ్ చేద్దాం రండి. ఐ మీన్ 7th అంటే ఇక్కడ 8th సమ్ కదా, నీకు ఒక సమ్ ఎక్స్ట్రా చెప్పాను. సో ఇక్కడ 8th సమ్. సో 8th సమ్ నాన్న, కన్సిడర్ ఏ ట్రయాంగిల్ PQR. ఒక ట్రయాంగిల్ తీసుకోమనండి, PQR తీసుకుందాం. వాడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, P ఇప్పుడు గబుక్కున PQR రాయొద్దు, వాడు చెప్తాడు రైట్ యాంగిల్ ఎట్ P అనో రైట్ యాంగిల్ ఎట్ Q అనో. మొత్తం చదువుదాం. కన్సిడర్ ఏ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ R అంట. ఇంకో అంటే రైట్ యాంగిల్ దగ్గర R ఉండాలి. ఇంక ఇటు పక్క PQ పెట్టుకున్నా ఎటు పెట్టుకున్నా పర్వాలా. ఓకేనా, సరే ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇన్ విచ్ PQ ఈజ్ ఈక్వల్స్ 29 యూనిట్స్. PQ వాల్యూ అంతా 29 యూనిట్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. తర్వాత QR ఈజ్ ఈక్వల్స్ టు 21 యూనిట్స్. QR ఈజ్ ఈక్వల్స్ టు 21 యూనిట్స్. అయితే ఏంటంటే అండ్ యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్స్ టు థీటా. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్స్ టు థీటా అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర యాంగిల్ థీటా అని అర్థం. అంటే Q దగ్గర యాంగిల్ అంతనా థీటా అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అని చెప్పి మనకి ఒక ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అనేవి ఇచ్చాడు అనమాట. ఓకే, చాలా సింపుల్, కనుక్కోవచ్చు. సో వాడు ఏం కనుక్కోమన్నాడో కూడా రాసుకుందాం మనం. సో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ముందు రాసే ముందు నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ రాద్దాం, లేకపోతే వాడేం కనుక్కోమన్నాడు తెలుసా మనల్ని. ఫస్ట్ ఇందులో 2 బిట్లు ఉన్నాయి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కనుక్కోమంటున్నాడు. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కనుక్కోమంటున్నాడు. సెకండ్ది రెండోదంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, సో ఇది వాడు ఇచ్చింది. సో మనం ఇచ్చింది రాసుకుందాం ముందులో. సో గివెన్ అని చెప్పి రాస్తున్నాను. గివెన్ మనకేం చెప్పాడు నాన్న, PQ ఈజ్ ఈక్వల్స్ టు 29 యూనిట్స్ అని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత మనకి QR ఈజ్ ఈక్వల్స్ టు 21 యూనిట్స్ అని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత మనకి PR వాల్యూ ఇవ్వలేదు, కానీ మనకేం చెప్పాడు, యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్స్ టు థీటా అని చెప్పి మాట్లాడాడు. ఓకేనా, ఇది మన దగ్గర ఉన్న సామాన్లు, ఐ మీన్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా, దీంతో మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు ప్రూవ్ దీస్ టూ థింగ్స్. సో జనరల్గా ఆలోచిస్తే మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా అంటే మనకి కాస్ థీటా అంటే తెలిస్తే ఆటోమేటిక్గా కాస్ స్క్వేర్ థీటా అంటే దాన్ని స్క్వేర్ చేయడమే కదా. మరి కాస్ థీటా సైన్ థీటాలు తెలియాలంటే ముందులో మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కంప్లీట్గా ఉండాలి కదా. మరి ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది, ఎడ్జసెంట్ సైడ్ కర్ణము ఉంది, పక్క భుజం ఉంది. మరి ఎదురు భుజం ఎక్కడ పోయింది? సో దాన్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అంటే పైథాగరస్ థియరం ఉపయోగించి కనుక్కోవాలి. అంటే దాదాపుగా ఫస్ట్ 1, 2, 3 సమ్స్ మోడల్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. చూద్దాం రండి. సో ఇచ్చింది రాసుకున్నాం కదా. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు PR కనుక్కోవాలి. సో PR అంటే PR కనుక్కోవాలి, అదే తెలియదు కాబట్టి. సో బై పైథాగరస్ థియరం ఏమని తెలుసు మనకి నాన్న, PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు QR స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్ అని తెలుసు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఉపయోగించారు అనమాట. ఓకేనా, PQ స్క్వేర్ అంటే ఎంత, 29 హోల్ స్క్వేర్.
ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్ స్క్వేర్. క్యూఆర్ స్క్వేర్ అంటే ఎంత? 21 స్క్వేర్. ఓకేనా. తర్వాత పిఆర్ స్క్వేర్ అంటే ఎంత? అది కూడా కనుక్కోవాల్సింది పిఆర్ స్క్వేర్. సార్ ఇక్కడ నాకు 2 నెంబర్స్ సంబంధించి స్క్వేర్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడేమో వేరియబుల్ కనిపిస్తుంది. మనం కనుక్కోవాల్సింది ఇదే కాబట్టి ఇటుపక్క ఇది ఒక్కటే ఉండాలి. అంటే ఈ 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అవతల పక్క రావాలన్నమాట. అప్పుడు పిఆర్ స్క్వేర్ ఏమవుతుంది? 29 స్క్వేర్ లో నుంచి 21 స్క్వేర్ తీసేయాలన్నమాట. అర్థమైందా? చండాలంగా రాయొద్దు, 28 స్క్వేర్ అని చెప్పి రాయొద్దు. ఓకేనా. సో 29 లోంచి 1 పోతే 8 అలా చేయొద్దు. 29 స్క్వేర్ అంటే ఎంత? మామూలుగా మనకి 29 స్క్వేర్ అంటే మనకి 29 × 29 చేయాలి, 841 వస్తుంది. సో చేద్దాం. 9 జర్ ఎంత? 81. 9 2 జర్ 18. 18 + 8 26. 2 9 జర్ 18. 2 2 జర్ 4 + 1 5. 1 6 + 8. 6 + 8 ఎంత? 14. అంతేనా? ఓకే. 1 6 + 2 18. 5 2 7 8. 841 వచ్చింది మనకి. 841. అలాగే 21 స్క్వేర్ అంటే ఎంత? 441 వస్తుంది. 21 × 21. 1 టేబుల్ చేస్తున్నా కూడా అదే రాయాలి. 2 టేబుల్తో చేస్తున్నప్పుడు 2 1 జర్ 2, 2 2 జర్ 4. 441. ఓకేనా. 441 అన్న. సో 841లో నుంచి 441 తీసేస్తే మనకి 1 - 1 0, 4 - 4 0, 8 - 4 ఎంత? 4. సో మనకి 400 వచ్చింది. సో పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400 వచ్చింది అనమాట. ఓకేనా. మరి పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 400 వస్తే పిఆర్ విలువ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 400 కదా. అప్పుడు పిఆర్ ఏమవుతుందన్న? 20 అవుతుంది అనమాట. 20 స్క్వేరే 400. సో ఇక్కడ 20 దాన్ని రౌండ్ చుట్టండి, ఎందుకంటే డిరైవ్డ్ వాల్యూ మనం కనుక్కున్నాం కాబట్టి. సో ఇప్పుడు మన దగ్గర 3 వాల్యూస్ ఉన్నాయి. సో దీని నుంచి మనం ముందర కాస్ థీటా కనుక్కుందాం. సో సైన్ థీటా, తర్వాత కాస్ థీటా. సైన్ థీటా కనుక్కుందాం. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్, ఎదుటి భుజము బై కర్ణము. సో ఎదుటి భుజం అంటే 20, 20/29 అన్న. సో 20/29. మరి సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుందన్న? సైన్ స్క్వేర్ థీటా అంటే 20 స్క్వేర్ బై 29 స్క్వేర్ అంటే 400/4 841 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా చేయాలి. కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా. ఈ రఫ్ వర్క్ అనేది ఎగ్జామ్లో కంపల్సరీ చూపించాలా సార్? పబ్లిక్ ఎగ్జామ్లో అంటే మనకి రూల్ బుక్లెట్ ఇస్తారనమాట. ఆ రూల్ బుక్లెట్ మనకి చూస్తే ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ప్లెయిన్గా ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఏం చేస్తారంటే ఒక 3 ఫింగర్స్ గ్యాప్లో మనకి ఒక లైన్ గీసుకుంటే ఇక్కడ మన రఫ్ వర్క్ అని చెప్పి రాసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ మన సమ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. లేదు కాదు కూడదు అంటే బుక్లెట్ లాస్ట్ తిప్పితే లాస్ట్ పేజ్ రఫ్ వర్క్ అండ్ హెడ్డింగ్ పెట్టి అక్కడ కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ మనం వాడికి రఫ్ వర్క్ చూపించాలనే లేదనమాట. ఓకేనా. ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఫామ్లో ఉన్న చోట ఫామ్లా వేసారా లేదా అనేది చూస్తాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా వచ్చింది మనకి. నెక్స్ట్ మనం కాస్ స్క్వేర్. కాస్ థీటా అంటే ఏమవుతుంది? కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్ అంటే పక్క భుజము బై కర్ణము. పక్క భుజము అంటే అంత 21 స్క్వేర్ బై హైపాటన్యూస్ 29 స్క్వేర్ నాన్న. సో 21 స్క్వేర్ అంటే మనకి 441 అని తెలుసు, ఇదేమో 841 అని తెలుసు. ఎవరిది? కాస్ స్క్వేర్ థీటా. సరే ఒక స్టెప్ ముందే రాసేసా. సో ఓకేనా. ఇక్కడ రాద్దాం. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 441/841. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే వాడు చెప్పాడు క్వశ్చన్లో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఒకసారి, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఒకసారి చేయాలంట. సరే చేద్దాం రండి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటానా? కాస్ స్క్వేర్ థీటా అంటే 441/841 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత అవ్వాలి? 400/841. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి చెప్పేది. జనరల్గా మనం ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఎంత అంటే 1 అన్న. ఇది ఫార్ములా ప్రకారం 1. మనం ఈ ఫార్ములాని సాటిస్ఫై చేస్తూ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో మనం ఏ మ్యాథమెటికల్ సమ్స్ అన్నా చేయొచ్చు, బట్ అవి ఎలా ఉండాలి అంటే మనకున్న ఫార్ములాస్ని వైలేట్ చేయకుండా ఉండకూడదు అనమాట. వైలేట్ చేస్తూ ఉండకూడదు. ఓకేనా. వాటిని సాటిస్ఫై చేస్తూ ఉండాలి.
ఓకేనా. మరి ఇక్కడ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఈక్వల్ 1 రావాలి, మనకి వాల్యూస్ వచ్చినాయి, మరి వాటిని యాడ్ చేస్తే కూడా 1 వస్తుందో చెక్ చేద్దాం. సో ఇందాక చెప్పా న్యూమరేటర్ డినామినేటర్ కనిపిస్తే ఫ్రాక్షన్ సంబంధించినవి, కాబట్టి అక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కానీ ఉంటే కనుక ఎల్సిఎం వస్తుందని చెప్పా. సో రెండు డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి 841 ఈజ్ ద ఎల్సిఎం. అప్పుడు న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 441 ప్లస్ 400 అంటే 841 వస్తుంది మనకి. 841/841 అంటే రిజల్ట్ ఎంత అన్నా మనకి 1. సో దీని నుంచి మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో మీరేం చేస్తారంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఎంతో చేయండి. ఓకేనా. మళ్ళీ ఇదే కాదు వేస్తారు కదా, 441/841 మైనస్ 400/841. అప్పుడు ఇక్కడ 841 మనం ఎల్సిఎంగా తీసుకుంటే 441లో నుంచి 400 తీసేయాలి. అప్పుడు మనకి 41/841 వస్తుంది. ఓకేనా. అది ఆ సమ్ మీరు చేయండి, ట్రై చేయండి. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 441లో నుంచి 400 తీసేసేస్తే 841 అంటే 41/841 రావాలి ఆన్సర్. ఓకేనా. ట్రై చేయండి. జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే, ఇక్కడ ప్లస్ బదులు మైనస్ పెట్టి చేయడం అనమాట. ఆటోమేటిక్గా మనకి వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి వాల్యూస్. ఓకే. సో ఇది 8th సమ్. ఓకేనా. సో ఇది కొంచెం ఆలోచిస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకి కొత్త ట్రిగ్నామెట్రిక్ ట్రిప్లెట్ ఏంటి అంటే మనకి 21, 20, 21, 29 అనమాట. ఓకేనా. 20, 21, 29. సో 3, 4, 5 ఒకటి నేర్చుకున్నాము, ఆ తర్వాత 5, 12, 13 ఒకటి నేర్చుకున్నాము, ఆ తర్వాత ఇంకో సమ్ మీద నేర్చుకున్నాము. ఇప్పుడు 21, 20, 21, 29. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా రాసి పెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందులో 4 మార్క్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేనైతే జస్ట్ ట్రిప్లెట్స్ చదువుకొని వెళ్ళిపోతాను ఎగ్జామ్కి అనమాట. ఓకేనా. అంటే చదివే విధానం చెప్తున్నాను. ఓకేనా. అంతేగాని మళ్ళీ పడేసి వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అన్నీ చూసుకొని లేదు నేను మళ్ళీ చేస్తాను అన్ని 1 టైం అంటే మనకేమవుతుందంటే స్ట్రెస్ ఏర్పడుతుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ 9th సమ్ చూడండి. సో ఇలాంటి సమ్ ఇంకోటి ఇచ్చాడు మనకి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి అంట. సరే వాడు చెప్పినట్టు చేద్దాం. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి మాట్లాడుకుందాం. ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ ఏమని చెప్పాడు? రైట్ యాంగిల్ ఎట్ బి అని చెప్పాడు. ఓకేనా. సరే అయితే ఏంటంటే ఇప్పుడు tan ఏ వాల్యూ ఎంత అంట? 1/√3 అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి కొన్ని ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఇచ్చాడు. ఏంటా వాల్యూస్ చూద్దాం. sin A cos C అంట. ఇది ఇంపార్టెంట్ నాన్న, జాగ్రత్తగా వినండి. sin A cos C. ఓకేనా. నెక్స్ట్ sin A cos C ప్లస్ cos A sin C. sin A cos C ప్లస్ cos A sin C. నెక్స్ట్ రెండోది cos A cos C ప్లస్ cos A cos C మైనస్ cos A cos C మైనస్ sin A sin C. sin A sin C. ఓకే, నేను చెప్తాను వాటిని. సో ఇచ్చింది రాసుకుందాం. నెక్స్ట్ 9th సమ్ గివెన్ అని చెప్పి ఇచ్చాడు. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా. అండ్ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది నాన్న? బి దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్పి మాట్లాడదాం. ఓకేనా. తర్వాత ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి తర్వాత ఇంకేమి ఇచ్చాడు? tan తర్వాత చెప్పిన వాల్యూ ఇంపార్టెంట్. tan A అన్నాడు. tan A ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అని చెప్పి మాట్లాడాడు. ఓకేనా. tan A ఈక్వల్ టు ఎంత? 1/√3 అని చెప్పి మాట్లాడాడు. సో మరి tan A అంటే అర్థమైందా మనకి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్, అంటే ఎదుటి భుజముపై పక్క భుజం అని అర్థం. సో మరి ఎదుటి భుజము అంటే మనకి ఇక్కడ ఇది వస్తుంది, పక్క భుజం అంటే ఇది వస్తుంది. అంటే ఇది 1 అవ్వాలి, ఇది √3 అవ్వాలి. ఓకేనా. కొంచెం 4 మార్క్స్ కాబట్టి రాద్దాం. tan A ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెసెంట్ సైడ్
అని చెప్పి రాసి ఆ వాల్యూస్ పెట్టాను. దానివల్ల నాకు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. అలాగే బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, √3 వచ్చింది. మరి ఏసీ ఏమైంది, ఏసీ వాల్యూ మనం కనుక్కోవాలన్నమాట బై యూజింగ్ పైథాగరస్ ట్రిప్లెట్స్. సో పైథాగరస్ థీరంని ఉపయోగించి కనుక్కోవాలి. సో బై పైథాగరస్ థీరం బై పైథాగరస్ థీరం ఏమవుతుందన్నా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. మరి ఏసీ స్క్వేర్ కావాలి అంటే ఏబీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 3గా మిగులుతుంది. అప్పుడు ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4 అవుతుంది, ఏసీ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. అంటే 4కి రూట్ ఎవరు 2. ఓకేనా. సో దీనివల్ల మనకి ఏమైందన్నా, ఏసీ వాల్యూ వచ్చింది. సో డిరైవ్డ్ వాల్యూ కాబట్టి రౌండ్లో పెట్టాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. ఒకసారి వినండి. ఇక్కడ మీరు గమనిస్తే సమ్ములో ఒకసారి సైన్ ఏ అంటున్నాడు, ఒకసారి కాస్ సి అంటున్నాడు, ఒకసారి కాస్ సి అంటున్నాడు, ఒకసారి సైన్ సి అంటున్నాడు. దీని అర్థం ఏంటి అంటే, ఆ యాంగిల్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉండట్లేదు, లేదా ఫిక్స్డ్గా ఉండట్లా. వాడు థీటా అని చెప్పి ఏదో మాట్లాడట్లా, వాడు ఉన్న యాంగిల్స్ తిప్పుతాడు అనమాట. ఓకేనా. అలా తిప్పుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే అర్థం చేసుకుందాం రండి ఒకసారి. ఫస్ట్ ఏదైనా సైన్ ఏ అంటున్నాడు. సో ఉన్నాయి ఉన్నట్టు రాసుకుందాం, ఏ మ్యాజిక్ వద్దు, ఉన్నాయి ఉన్నట్టు రాసుకుందాం. ఫస్ట్ ఏంటి సైన్ ఏ. సైన్ ఏ అంటే అర్థం ఏంటి అంటే, ఏని దృష్ట్యా చూడండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ కదా మామూలుగా. సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ టు ఏబిసి. ఓకే, వీడు డయాగ్రామ్ వేరేగా తీసుకున్నాడు. ఏం రాశాను, ఓకే ఇక్కడ ఏబిసి అని చెప్పి తీసుకున్నాడు, మనం పైన తీసుకున్నాం. ఓకే ఇప్పుడు సరిపోయిందన్న, ఏబిసి నాన్న. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే సైన్ ఏ వాల్యూ ఏమవుతుందన్నా, సైన్ ఏ అంటే అర్థం ఏంటి, మామూలుగా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చెప్పి మాట్లాడుకుంటాం. సరే ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటున్నాం. ఎవరికి ఆపోజిట్ సైడ్, ఎవరైతే ఇక్కడ యాంగిల్ ఉన్నారో ఆ యాంగిల్కి ఆపోజిట్ సైడ్. ఇక్కడ యాంగిల్ ఎవరు ఉన్నారు, ఏ ఉన్నారు, ఏకి ఆపోజిట్కి ఎవరు ఉన్నారు, బీసీ ఉన్నారు. అదే రాస్తా, బీసీ బై హైపోటెన్యూస్ అంటే అంత ఏసీ. బీసీ వాల్యూ ఎంతనా, బీసీ వాల్యూ 1, ఏసీ వాల్యూ ఎంత 2. సో మనకి సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే 1/2 వచ్చింది. తర్వాత కాస్ సి గురించి మాట్లాడదాం. కాస్ సి అంటే సిని చూడండి, సికి ఆపోజిట్ సైడ్ అంటే ఇది, సికి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది, సికి హైపోటెన్యూస్ అంటే ఇది. సో మామూలుగా మనకి ఏం తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎవరికి ఎడ్జసెంట్ సైడ్, సికి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది, బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఎంతనా, ఏసీ. ఓకేనా. సో బీసీ బై ఏసీ అంటే 1/2 వచ్చింది నాన్న, 1/2 వచ్చింది వాల్యూ, అంతేనా. అంతే 1/2 వచ్చింది. నెక్స్ట్ నాన్న సైన్ ఏ అయిపోయింది, కాస్ సి అయిపోయింది. నెక్స్ట్ కాస్ ఏ సైన్ సి అని అడిగాడు. ఇప్పుడు మళ్ళీ కాస్ ఏ కనుక్కుందాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు తెలుసు కాస్ ఏ అంటే ఇప్పుడే అసలు కనుక్కున్నాం అంటారు, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎవరికి ఎడ్జసెంట్ సైడ్, ఏకి ఎడ్జసెంట్ సైడ్. ఏకి బీసీ అనేది ఆపోజిట్ సైడ్, మరి ఏబి అనేది ఏమవుతుంది, ఏకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసీఏ, దట్ ఈస్ ఈక్వల్స్ టు √3/2 అనమాట. తర్వాత సైన్ సి కదా అడిగిందాడు, సైన్ సి గురించి రాస్తున్నాను. సో సైన్ సి అంటే మనకి ఏమొస్తుందన్నా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సీను ఆలోచించి ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, హైపోటెన్యూస్ అంటే ఏసీ, అంటే √3/2 వచ్చిందనమాట.
ఓకేనా. సో ఇవి మనం కనుక్కున్న వాల్యూస్. ఈ వాల్యూస్ మన సెకండ్ దానికి కూడా ఉపయోగపడుతుంది చూడండి. కాస్ ఏ ఉంది మన దగ్గర, కాస్ సి కూడా ఉంది, సైన్ ఏ ఉంది, సైన్ సి ఉంది, అయిపోయింది. సో మనం ఏం చేద్దాం, బిట్లు చేద్దాం. సో ఫస్ట్ మన సైన్ ఏ కాస్ సి ప్లస్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సో సైన్ ఏ అంటే వాల్యూ ఎంత 1/2 బ్రాకెట్లో పెట్టు, కాస్ సి వాల్యూ ఎంత 1/2 ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత √3/2 బ్రాకెట్లో పెట్టు ఇంటూ సైన్ సి వాల్యూ ఎంత, ఇది కూడా √3/2. ఓకేనా. సో 1/2 ఇంటూ 1/2 అంటే ఇక్కడ క్యాన్సిల్ అవ్వను, మల్టిప్లై అవుతాయి. 1 1 0 అంతా 1, 2 2 0 అంతా 4, 1/4 ప్లస్ √3 ఇంటూ √3 అంటే √3 రెండు ఉన్నాయి కాబట్టి √3 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయిపోయి √3 మిగులుతుంది అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మ్యాథ్స్ అంతగా రాని వాళ్ళు √3 ఇంటూ √3 అంటే 2√3 వేస్తారు, అది రాంగ్. ఓకేనా. మరి ఎప్పుడవుతుంది సార్ 2√3 అంటే √3 ప్లస్ 2√3, √3 ప్లస్ √3 అంటే 2√3 అవుతుంది. మరి √3 ఇంటూ √3 అంటే ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, 3 ఒక్కటే మిగులుతుంది అనమాట. సో 3/2 2 0 అంతా 4 నాన్న. సో డినామినేటర్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం కడుతున్నాను, 1 + 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత 4. సో 4/4 అంటే ఎంత క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది ఆన్సర్. సో ఇంతకీ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే వాల్యూ అంతా 1 వచ్చింది అనమాట. నెక్స్ట్ కాస్ ఏ కాస్ సి, రెండోది కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ఓకేనా. కాస్ ఏ వాల్యూ ఎంత మనకి √3/2 ఇంటూ కాస్ సి వాల్యూ ఎంత మనకి 1/2 మైనస్ సైన్ ఏ వాల్యూ ఎంత మనకి 1/2 ఇంటూ సైన్ సి వాల్యూ ఎంత మనకి √3/2. ఇక్కడ మీరు గమనిస్తే ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఉన్నాయి, కూడా ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఉన్నాయి, రెండు కూడా సేమ్గా ఉన్నాయి. మరి సేమ్ టర్మ్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది, 0 కదా. సో డైరెక్ట్గా 0 అయిపోతుంది. √3 ఇంటూ 1 అంటే అంత √3, 2 2 0 అంతా 4 మైనస్ √3/4, √3/4 మైనస్ √3/4 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 0 వస్తుంది అనమాట. ఎలా వస్తుంది సార్ అంటే ఇక్కడ 4 ఎల్సిఎం కడతాము, అప్పుడు న్యూమరేటర్లో √3 మైనస్ √3/4 వస్తుంది. √3 మైనస్ √3 అంటే 0, 0/4 అంటే 0 వచ్చింది అనమాట ఆన్సర్. సో దేర్ఫోర్ అని చెప్పి ఆ వాల్యూస్ రాసి ఈక్వల్ టు 1 అని ఒకసారి, 0 అని చెప్పి ఒకసారి రాయాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములా. సో ఇక్కడ కనుక మాట్లాడితే నన్ను ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకటి పైథాగరస్ థియరం ఉపయోగించి ఏసీ వాల్యూ కనుక్కోవడం, రెండోది ఏంటి అంటే ఈ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ని రాయడం, అది కూడా ఏ యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్ని బేస్ చేసుకొని రాయాలి. ఓకేనా. యాంగిల్కి ఆనుకొని ఉంటే దాన్ని పక్క భుజము అని చెప్పి మాట్లాడతాం, లేదా ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పి మాట్లాడతాం. అలా కాకుండా ఇచ్చిన యాంగిల్కి ఎదురుగా ఉంటే దాన్ని ఎదురు భుజము లేదా ఆపోజిట్ సైడ్ అని చెప్పి మాట్లాడతాం. హైపోటెన్యూస్ కామన్ రెండింటికి. ఓకేనా. సో ఇది నా సమ్. ఈ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, అంటే తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకేనా. ఇంకా లాస్ట్ మనకి ఇంకొక 2 సమ్స్ ఉన్నాయి, ఆ 2 సమ్స్ చెప్పుకొని సెషన్ క్లోజ్ చేద్దాం. లేదా రేపు చెప్పనా. సరే ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇవి ప్రాక్టీస్ చేస్తే రేపు మిగతా ఆ 2 సమ్స్ చేసేసి డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పేసి నెక్స్ట్ 2 మార్క్స్కి 1 మార్క్స్కి వెళ్ళిపోతాను. ఓకేనా.